76.74 ఎకరాల మంగళంపేట భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తేలిపోయాయి. ఆ ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానిదేనని పీసీసీఎఫ్ చలపతిరావు తేల్చి చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒట్టి ఆరోపణలే అని తేటతెల్లమైంది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీసీసీఎఫ్ చలపతిరావు చేసిన ప్రకటనకు పొంతనే లేదు. పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. 76.74 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు విరుద్ధంగా పీసీసీఎఫ్ చలపతిరావు ప్రకటన చేశారు. అక్కడ 76.74 ఎకరాలు ఎంక్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని ఆయన వెల్లడించారు. 76.74 ఎకరాల భూమి తమదే అని ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వాదనతో చలపతిరావు ఏకీభవించారు. మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది. అది నలుగురు పేర్ల మీద ఉన్నాయి. నలుగురు పేరు మీద ఉందండి. మొత్తం అది నలుగురు పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. తర్వాత ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ శ్రీ పి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా ఒకటి గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానందరెడ్డి పేరు మీద ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా ఉన్న ల్యాండ్ అక్కడ. మంగళంపేట పరిధిలో 76.74 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ భూములపై చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడే విచారణ జరిపించారన్నారు. తాజాగా ప్రభుత్వం కక్షగట్టి ఇచ్చిన నోటీసులపై పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఎన్క్లోజర్ భూమి తతంగాన్ని తానే వెలికితీసినట్లు పవన్ కళ్యాణ్ ఇటీవల బిల్డప్ ఇచ్చుకున్నారు. 76.74 ఎకరాల భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలని లేదా క్షమాపణలు చెప్పాలని ఎక్స్ వేదికగా ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. పాచిపోయిన ఆరోపణలు చేస్తూ సినిమా రంగులు తొడిగి కొత్తగా ప్రచారం చేసిన అబద్ధాలను నిజాలు చేయలేరని, అధికారం మీ వద్దే ఉంది కదా, రుజువు చేయండని, ఆన్లైన్ రికార్డులను పరిశీలించండని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. భూములకు సంబంధించి కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు, వాటి వివరాలను ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చు అని తన ట్వీట్లో ఎంపీ తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వాదనలతో పీసీసీఎఫ్ చలపతిరావు ఏకీభవించారు. మంగళంపేట పరిధిలో 76.74 ఎకరాల భూములు పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినవేనని ఆయన ప్రకటించారు. అంటే ఎంక్లోజర్ 77.54 ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక 32. మీకు చెప్పాను కదా 63 ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని గుర్తించాం. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో యూజ్ చేశాను. ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా ఆక్యుపై చేస్తామని చెప్తాం. దీని ఎంక్లోజర్ పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చామన్నమాట. ఈ నలుగురు వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ కేసు బుక్ చేయడం జరిగింది అంతవరకు. పీసీసీఎఫ్ చలపతిరావు చేసిన ప్రకటన ఆ భూములు తమ్మవే అన్న ఎంపీ మిథున్ రెడ్డి వాదనతో ఏకీభవించినట్లయింది. దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒట్టి ఆరోపణలేనని తేటతెల్లమైంది. కాగా పవన్ కళ్యాణ్ మొన్న కాకినాడ పోర్టుకు వెళ్లి చేసిన హడావిడి, నిన్న ఎర్రచందనంపై చేసిన వ్యాఖ్యలు ఒట్టి హడావిడేనని ఈ సందర్భంగా చర్చనీయాంశమైంది.